హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు సండే కదా, అందరికీ ముందుగా హ్యాపీ సండే అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఏం పోస్ట్ చేయలేదండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కర్రీ నేను ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందామని ఈరోజు అయితే ఈ కర్రీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పట్టా లవంగా కొంచెం వేసుకొని దాంట్లోనే ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడంత వేరుశెనగ పలుకులు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది స్వీట్ కార్న్ కర్రీ అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. మనకి స్వీట్ కార్న్ దొరికేటప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా చపాతీలోకి అయితే తింటారు. నేను కూడా చపాతీలోకే చేశానండి. అలాగే బగారా రైస్ వాటికి కూడా చేసుకోవచ్చు అనమాట. మనం స్వీట్ కార్న్ని పప్పులు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే చాలా రోజులు, అంటే మనం ఎప్పుడు తినాలి అనుకున్నప్పుడు తీసి బయట పెట్టేసుకొని ఇలా కర్రీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసానండి. అవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం ఇలా వేయించుకుంటున్నాను అన్నమాట. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం నువ్వులు అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసాను. అలాగే దీంట్లో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గసగసాలు వేయలేదండి, నువ్వులు యాడ్ చేశానని చెప్పేసి వేయలేదన్నమాట. ఇలా మొత్తం ఫ్రై ఇలా చేసుకోవాలి. అంటే టమాటా కొంచెం గుజ్జుగా అవ్వాలన్నమాట. తర్వాత ఆపేసి కొంచెం కూల్ అయిన తర్వాత, అంటే వేడి తగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. నేను దీన్ని కుక్కర్లో చేస్తానండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదా, మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, అవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేసాను. కొంచెం మిక్సీ జార్లో ఒక్కరు వాటర్ వేసుకొని దాన్ని కూడా దీంట్లో అయితే పోసేసాను అనమాట. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ అలా వదిలేయాలండి. నూనె అంతా పైకి తేలాలన్నమాట. మనం మసాలాలు బాగా నూనెలో పైకి తేలితేనే టేస్ట్ అనేది కర్రీకి బాగుంటుంది. ఇంకా నేనైతే కారం కూడా వేసేసుకున్నానండి. నేను కొంచెం తక్కువ కారమే వేస్తాను, పిల్లలు ఇష్టంగా తినరు అని చెప్పేసి. మీరు తగినంత కారం అయితే మీరు చూసి వేసుకోండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కొంచెం వేసేసుకొని అవి కూడా కొంచెం ఒక 2, 3, 4 మినిట్స్ అలా బాగా నూనె పైకి తేలాలన్నమాట. తర్వాత లాస్ట్లో కసూరి మేతి కొంచెం వేసేసి ఇక్కడ నేను స్వీట్ కార్న్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ స్వీట్ కార్న్ యాడ్ చేశానండి. ఇంకా మనకి తగినన్న నీళ్ళు అయితే పోసేసుకొని, ఇక్కడ నేను ఫోన్ పట్టుకొని తీస్తున్నాను కాబట్టి ఇంకా ఆపుకుంటూ తీస్తున్నానండి వీడియో అయితే. మనకి గ్రేవీకి ఎంత నీళ్ళు అయితే కావాలో చూసుకొని, అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో రానిచ్చేసామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కుక్కర్లో ఫాస్ట్గా అవుతుందండి. ఇంకా లేదు కుక్కర్లో కాదు అంటే నార్మల్ దబర్లో కూడా చేసుకోవచ్చు. మనకి స్వీట్ కార్న్ ఉడికిన దాకా వండించుకొని చూసుకుంటూ ఆపుకుంటూ ఉండాలి. నేనైతే కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చేసాను. చూసారు కదా, ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలిందో. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమేను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.